ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడలోని తుని నియోజకవర్గంలో పర్యటిస్తారు. చామవరం బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడలోని తుని నియోజకవర్గంలో పర్యటిస్తారు. చామవరం బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పర్యటించారు. తూన్ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పరిపాలించడం, పద్ధతులతో మాట్లాడడం జరుగుతుంది. తూన్ నియోజకవర్గ చాంబరంలో సీఎం పర్యటన ఏర్పాట్లు చేసిన అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు కూడా సీఎం పాల్గొంటారు. ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను సమస్యను అడిగి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అనంతరం పార్టీ క్యాడర్తో కూడా సమావేశం కానున్నారు సీఎం గారు. అయితే ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ బయలుదేరిన చంద్రబాబు నాయుడు 10:50 చమవరం హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి 12:40 వరకు కూడా గ్రామ శివార్లో ఉన్న ప్రజావేదిక వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. ఈ 2 గంటల నుండి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. 2:40 నుండి 4:40 వరకు కూడా పార్టీ క్యాడర్తో సమావేశం అవుతారు. సమావేశంలో ఏదైతే పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి సభ్యత నమోదు కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఎలా సమర్థమవుతున్నారు, ఎలాంటి పరిష్కారాలు ఏర్పరుస్తున్నాయి, ప్రజా ప్రభుత్వంలోకి సంబంధించిన నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఉమ్మడి పాలన లోపల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు తీర్చడానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందని ప్రజల వద్దకు నేరుగా తీసుకువెళ్లాలే కార్యక్రమాలను కూడా ఆ ప్రజల కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి నుంచి నేరుగా చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొందరిని తోటి కూడా పరామర్శించిన నేపథ్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉండాలి నేరుగా 4:45 తిరిగి ప్రయాణం చేయనుగా మనకు తెలుస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.